శంకరాచార్య విద్యారణ్య భారతీ స్వామి నమః. శ్రీ బ్రహ్మసూత్ర పార్వతి రాజరాజేశ్వర స్వామి నమః. మేడ్చల్ జిల్లా మేడ్చల్కి అతి దగ్గరలో ఉన్నటువంటి అత్వల్లి అనే గ్రామం. ఇక్కడ స్వయంభూగా దాదాపు ఒక 800 సంవత్సరాల నుండి స్వయంభూగా వెలిసినటువంటి శివలింగం, బ్రహ్మసూత్ర లింగం. దాదాపుగా మేము ఒక 200 ఏళ్ల నుంచి శివుడికి ఇక్కడ పూజలు అవుతూనే ఉన్నాయి మాకు తెలిసి. కానీ ఇక్కడ దేవాలయం లేకుండే. కానీ స్వామివారు దాదాపు ఒక 800 సంవత్సరాల నుంచి ఉన్నారని ఇక్కడ స్థల పురాణము. ఈ అత్వలి కౌన్సిలర్ మల్లేశం గౌడ్ గారు జగద్గురుడు హంపి పీఠాధిపతి వారి ఆశీర్వాదం మేరకు ఇక్కడ దేవాలయం పునఃప్రతిష్ఠ చేసినాం. ఇక్కడ కాశీలో ఎట్లయితే విశ్వనాథుడు 4 ద్వారాలతో ఉంటారో అదేవిధంగా ఇక్కడ 4 ద్వారాలు, తూర్పుకి, దక్షిణానికి, పశ్చిమానికి, ఉత్తరానికి. మరి ఇక్కడ ఉన్నటువంటి శివలింగం పైన బ్రహ్మసూత్రం అంటే గీతలు ఉంటాయి. దాన్ని బ్రహ్మసూత్రం అంటారు. దీని గురించి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు. ఈ బ్రహ్మసూత్రంలో శివలింగంలో ఒకసారి దర్శనం చేసుకున్నట్టయితే మనం బయట మామూలు శివాలయంలోకి 1000 సార్లు పోతే ఎంత పుణ్యమో అట్లా ఇక్కడ ఈ బ్రహ్మసూత్రంలో శివలింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకునే విశేషమైన ఫలితం అని లోపల శివ పంచాయత యుక్తంగా ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం మహేశ్వరం అనే శ్లోకము. ఆదిత్యం అంటేనేమో సూర్యుడు, ఆదిత్యం అంబిక అంటే అమ్మవారు, గణనాథం అనే గణపతి, విష్ణుమూర్తి, రాజరాజేశ్వర స్వామి. ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటువంటి కొంగు బంగారం అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారు. మరి ఇక్కడ విశేషంగా మహాశివరాత్రి పూజలు, త్రయోదశి, నంది అభిషేకము, సంవత్సరంలో వచ్చేటువంటి వార్షికోత్సవం, కళ్యాణం, మాఘమాసంలో శివరాత్రి, నందివాహన సేవ, అశ్వవాహన సేవ ఇవన్నీ కూడా ఉంటాయి. భక్తులు సదా స్వామిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కోరుకుంటూ ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.